డబ్బు గురించి మనం ఆలోచించే పద్ధతే అదే మన జీవితాన్ని నడిపిస్తోందని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఒక పవర్ఫుల్ సీక్రెట్. అదేంటంటే ధనిక పేద మైండ్సెట్ల మధ్య ఉండే తేడా. ఇది కేవలం డబ్బు గురించే కాదు సుమా, మన ఫ్యూచర్ని మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో చెప్పే ఒక మాస్టర్ కీ లాంటిది. చూడండి, ఈ ప్రశ్న మనందరి మెదళ్లలో ఏదో ఒక మూల మెదులుతూనే ఉంటుంది కదా. అసలు కొంతమంది మాత్రమే ఎందుకంత సక్సెస్ అవుతారు? వాళ్లకే ఎందుకు డబ్బు వస్తుంది? లక్కేమైనా ఉందా? లేక పెద్దల ఆస్తిపాస్తులా? మంచి జాబ్ దొరకడమా? కానీ అసలు సమాధానం వీటన్నిటికీ మించి చాలా లోతుగా మన ఆలోచనల్లోనే దాగి ఉందని రీసెర్చ్ చెప్తోంది. అవును, మన మైండ్ సెట్టే మన ఫైనాన్షియల్ ఫ్యూచర్కి దారి చూపిస్తోంది. ఎలాగో చూద్దాం. సరే, ముందుగా ఒక ముఖ్యమైన తేడా తెలుసుకోవాలి. ఫినాన్షియల్ సైకాలజిస్ట్ బ్రాడ్ క్లోన్స్ చాలా సింపుల్గా చెప్పారు. బ్రోక్ అవ్వడం వేరు, పేదగా ఉండడం వేరు. బ్రోక్ అంటే ఏంటి? జేబులో డబ్బులు లేకపోవడం. అది ఒక టెంపరరీ సిచ్యువేషన్. ఈరోజు లేకపోవచ్చు, రేపు రావచ్చు. కానీ పేదగా ఉండటం అనేది ఒక మైండ్ సెట్, ఒక ఆలోచనా విధానం. ఈ మైండ్ సెట్ ఉంటే మనం ఎంత సంపాదించినా సరే అది మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటుంది. ఈరోజు మన ప్రయాణంలో మనం ఈ 6 విషయాల గురించి మాట్లాడుకుందాం. అసలు సంపద రహస్యం ఏంటి? ధనిక మైండ్ సెట్ అంటే ఎలా ఉంటుంది? పేద మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తుంది? దీని వెనుకున్న సైన్స్ ఏంటి? మరి ఈ మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి? చివరిగా మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. రైట్, ఇక మన జర్నీ స్టార్ట్ చేద్దాం. అసలు సంపద వెనక ఉన్న అసలైన రహస్యమేంటి? అది మన బ్యాంక్ బ్యాలెన్స్లోనో లాకర్లనో లేదు, మన మెదడులోనే ఉంది. అవును, మన ఆలోచనా విధానం, మన మైండ్ సెట్టే మన భవిష్యత్తుని ఎలా డిజైన్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం పదండి. అసలు మైండ్ సెట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే స్టాన్ఫర్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ కారల్ డ్వెక్ చెప్పినట్టు అది మన గురించి మనం నమ్మే ఒక కథ. నా వల్ల ఇదవుతుంది లేదా నా వల్ల ఇది కాదు అని మనకు మనం చెప్పుకునే మాట. ఈ నమ్మకాలే ఒక సవాలొచ్చినప్పుడు మనల్ని ముందుకు నడిపిస్తాయో లేక వెనక్కి లాగేస్తాయో డిసైడ్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం. అదే ధనిక మైండ్ సెట్. ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, ఇది ప్రపంచాన్ని అవకాశాల సముద్రంలా చూసే ఒక విజన్. వీళ్ల డిక్షనరీలో అసాధ్యం అనే మాటే ఉండదు. ఈ ధనిక మైండ్ సెట్కి పునాది లాంటిది గ్రోత్ మైండ్ సెట్. దీనర్థమేంటంటే తెలివితేటలు, టాలెంట్ అనేవి పుట్టుకతో వచ్చేవి కాదు, వాటిని కష్టపడి పట్టుదలతో డెవలప్ చేసుకోవచ్చు అని నమ్మడం. ఫేమస్ రచయిత స్టీఫెన్ కోవే దీన్నే అబండెన్స్ మెంటాలిటీ అంటారు. అంటే ఈ ప్రపంచంలో అవకాశాలకు కొదవే లేదు, అందరికీ సరిపడా ఉన్నాయి అని బలంగా విశ్వసించడం. మరి ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ల లక్షణాలెలా ఉంటాయి? వాళ్ళు ఛాలెంజెస్ని చూసి పారిపోరు, వాటిని నేర్చుకోవడానికి వచ్చిన ఒక గోల్డెన్ ఛాన్స్లా చూస్తారు. ఫెయిల్ అయితే కుంగిపోరు, దాని ఒక లెసన్గా తీసుకుని ముందుకు వెళతారు. వేరే వాళ్ల సక్సెస్ చూసి ఇన్స్పైర్ అవుతారు. అన్నింటికన్నా ముఖ్యం, వాళ్ల జీవితానికి వాళ్లే డ్రైవర్లు అని నమ్ముతారు, పరిస్థితులు కాదని గట్టిగా ఫీలవుతారు. దీన్నే సైకాలజీలో ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అనంటారు. దీనికి ఇంతకన్నా మంచి ప్రూఫ్ ఇంకేం కావాలి? అమెరికాలోని మిలియనీర్లలో దాదాపు 90% మంది సెల్ఫ్ మేడ్. అంటే వాళ్లకు వారసత్వంగా ఆస్తులు రాలేదు, వాళ్ల కష్టంతో, వాళ్ల ఆలోచనలతో సంపదను సృష్టించుకున్నారు. ఇది మనకేం చెప్తోంది? సింపుల్, సరైన మైండ్ సెట్ ఉంటే ఎవ్వరైనా సరే విజయం సాధించగలరు. సరే, ఇప్పుడు కథలో మరో కోణం చూద్దాం. పేద మైండ్ సెట్. ఇది మనల్ని మనమే బంధించుకునే ఒక మానసిక జైలు లాంటిది. అంతా కొరత, భయం, పరిమితులు, వీటితోనే నిండి ఉంటుంది. ఈ పేద మైండ్ సెట్ వెనుక ఉండే ఇంజిన్ లాంటిది ఫిక్స్డ్ మైండ్ సెట్. ఇలా ఆలోచించేవాళ్లు తమ టాలెంట్, తెలివితేటలు అన్నీ పుట్టుకతోనే ఫిక్స్ అయిపోయాయని, వాటిని అస్సలు మార్చలేమని నమ్ముతారు. వీళ్లు జీవితాన్ని ఒకే ఒక్క కేక్ ముక్కలా చూస్తారు. అందులో ఒకరు పెద్ద పీస్ తీసుకుంటే ఇంకొకరికి తక్కువ మిగులుతుంది అనుకుంటారు. అంటే ఒకరి లాభం ఇంకొకరి నష్టం అని ఫీలవుతారు. వీళ్లు ఫెయిల్ అవుతామనే భయంతో కొత్తవి ట్రై చేయడానికే జంకుతారు. ఎవరైనా విమర్శిస్తే పర్సనల్గా తీసుకుంటారు. వేరేవాళ్ల సక్సెస్ చూస్తే అసూయపడతారు. తమ పరిస్థితికి ఎప్పుడూ వేరేవాళ్లనో, టైం బాగోలేదనో నిందిస్తూ ఉంటారు. ఇలాంటి ఆలోచనల వలయంలో చిక్కుకుపోయి చివరికి ఎలాంటి సాయం తీసుకోలేని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతారు. దీన్నే సైకాలజీలో లర్న్డ్ హెల్ప్లెస్నెస్ అని పిలుస్తారు.
ఈ లర్న్డ్ హెల్ప్లెస్నెస్ గురించి చెప్పాలంటే ఒక ప్రయోగం గుర్తుకొస్తుంది. సైంటిస్టులు ఒక కుక్కని బోన్లో బంధించి అది బయటకు వెళ్లలేకుండా చిన్నగా ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చారు. పాపం అది మొదట్లో తప్పించుకోవడానికి చాలా ట్రై చేసింది. కానీ ఎంత ప్రయత్నించినా కుదరలేదు. కొంతసేపటికి అది ప్రయత్నించడమే మానేసి నిస్సహాయంగా పడుకుంది. అసలు విషయం ఇక్కడే ఉంది. ఆ తర్వాత తప్పించుకోవడానికి దారి ఉన్నా సరే, ఆ బోను డోర్ తెరిచి ఉన్నా సరే అది కదలలేదు, ప్రయత్నించలేదు. ఎందుకంటే తప్పించుకోవడం అసాధ్యం అని దాని మైండ్లో ఫిక్స్ అయిపోయింది. పేద మైండ్ సెట్ కూడా ఇంతే. కళ్ల ముందు అవకాశాలున్నా మనం కదలలేం. అయితే ఇవన్నీ కేవలం ఆలోచనలు, అలవాట్లు మాత్రమే కాదు. దీని వెనక పక్కా సైన్స్ ఉంది. అవును, మన ఆలోచనలు మన బ్రెయిన్ ఫంక్షనింగ్నే ఎలా మారుస్తాయో, ముఖ్యంగా ఈ కొరత ఫీలింగ్ మనల్ని ఎలా కంట్రోల్ చేస్తుందో సైంటిఫిక్గా చూద్దాం. హార్వర్డ్ ఎకానమిస్ట్ సెంథిల్ ములనథన్ ఒక మాట అంటారు: మన దగ్గర డబ్బు, టైం లేదా ఏదైనా సరే తక్కువగా ఉన్నప్పుడు ఆ కొరత ఫీలింగ్ మన కాగ్నిటివ్ బ్యాండ్విడ్త్ని తినేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ పవర్ మొత్తం ఆ లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దీంతో లాంగ్ టర్మ్ ప్లాన్స్ వేయడానికి, కరెక్ట్ డిసిషన్స్ తీసుకోవడానికి మన బ్రెయిన్లో స్పేసే ఉండదు. ఇదేదో ఊరికే చెప్పే మాట కాదు. ఎఫ్ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్స్లో శాస్త్రవేత్తలు దీన్ని లైవ్గా చూశారు. ఈ కొరత మైండ్ సెట్ మన బ్రెయిన్ వైరింగ్నే ఫిజికల్గా మార్చేస్తోందట. షాకింగ్గా ఉంది కదూ. కొరతగా ఫీల్ అయినప్పుడు మన బ్రెయిన్లో ఏం జరుగుతుందంటే, ఓఎఫ్సి అనే ఒక భాగం యాక్టివేట్ అవుతుంది. దాని పనేంటంటే తక్షణ అవసరాల మీద, ఇమ్మీడియట్ రివార్డ్స్ మీద ఫోకస్ చేయడం. అదే టైంలో లాంగ్ టర్మ్ గోల్స్, ప్లానింగ్కి హెల్ప్ చేసే డిఎల్పిఎఫ్సి అనే మరో భాగం స్లో అయిపోతుంది. అందుకే మనం ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా అప్పటికప్పుడు వచ్చే ఆనందం కోసమే పాకులాడతాం. సెంథిల్ ముల్లైనథన్ చెప్పిన ఈ మాట వినండి. ఒకరి మనస్సులో కొరత ఉన్నప్పుడు వాళ్లకు మిగతా అన్నింటికీ తక్కువ మనస్సుంటుంది. ఎంత నిజమో కదా. ఈ కొరత ఆలోచన మనల్ని ఒక టనెల్లో బంధించేస్తుంది. చుట్టూ ఉన్న అవకాశాలు అస్సలు కనిపించవు. ఓకే, సమస్య ఏంటో అర్థమైంది. కానీ ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే మన ఆలోచనా విధానం సిమెంట్లో గట్టిపడిపోలేదు. దాన్ని మనం మార్చుకోవచ్చు. మన మైండ్ సెట్ మన కంట్రోల్లోనే ఉంది. మరి ఆ మార్పు వైపు ఫస్ట్ స్టెప్ ఎలా వెయ్యాలో చూద్దాం. మార్పు అనేది ఓవర్నైట్ మ్యాజిక్ కాదు. చిన్న చిన్న అడుగులతోనే మొదలవుతుంది. 1 చిన్నగా స్టార్ట్ చేయండి. 2 నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దు. ఇదే గ్రోత్ మైండ్ సెట్కి ఆక్సిజన్ లాంటిది. 3 హెల్ప్ అడగడానికి మొహమాట పడొద్దు. 4 సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఉన్న వాళ్లతో కలవండి. వాళ్ల ఎనర్జీ మనకు కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు లేవు అనిపిస్తోందా? పర్లేదు, మీ సంపాదనలో జస్ట్ 1% మొదలుపెట్టండి. ఇక్కడ అమౌంట్ ముఖ్యం కాదు, ఆ అలవాటుని మొదలుపెట్టడం ముఖ్యం. ఆ చిన్న స్టెప్పే ఆ నా వల్ల కాదు అనే లర్న్డ్ హెల్ప్లెస్నెస్ గోడను బద్దలు కొడుతుంది. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మన ఆర్థిక భవిష్యత్తుని మన పుట్టుక, మన గతం లేదా మన పరిస్థితులు డిసైడ్ చెయ్యవు. దాన్ని శాసించే పవర్ కేవలం మన మైండ్ సెట్కి మాత్రమే ఉంది. మన కొత్త జర్నీ ఇప్పుడే, ఈ క్షణం నుంచి మొదలవుతుంది. స్టీఫెన్ కోవే చెప్పిన ఈ అద్భుతమైన మాటతో ఆలోచిద్దాం. అబండెన్స్ మెంటాలిటీ మనలోంచి ఆనందాన్ని, సంతృప్తిని బయటకు పొంగి పొరలేలా చేస్తుంది. ఇది మన చుట్టూ ఉన్న అనంతమైన అవకాశాలను మన కళ్లకు చూపిస్తుంది. చూడండి, మైండ్ సెట్ని మార్చుకోవడం అనేది ఒక డెస్టినేషన్ కాదు, అదొక జర్నీ. కానీ ఈరోజు మనం వేసే ప్రతి చిన్న అడుగు, మన ఆలోచనలో మనం తెచ్చుకునే ప్రతి చిన్న మార్పు రేపటి మన అద్భుతమైన భవిష్యత్తుకు పునాదిరాయవుతుంది. మనలోని శక్తిని మనం నమ్ముదాం. మన ప్రయాణాన్ని ఇప్పుడే మొదలుపెడదాం.